భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ప్రస్తుతం 40.8 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ఇంకా పెరుగుతోంది. ఎగువన ఇంద్రావతి నుంచి భారీ వరద పోటెత్తుతోంది. 43 అడుగుల నీటి మట్టం దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇటు పన్నసాల వద్ద నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ప్రస్తుతం 40.8 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన ఇంద్రావతి నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. 43 అడుగుల నీటి మట్టం దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇటు పన్నసాల వద్ద నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. భద్రాచలం వద్ద గోదావరికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదుల్ని అడిగి తెలుసుకుందాం. సైదులు, ఎస్ ధనలక్ష్మి, విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకి పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 40.8 అడుగులకు చేరుకుంది. దాదాపు 8 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు చెరువులో ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే మొత్తంగా 43 మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన తర్వాత క్రమంగా గోదావరి తగ్గుముఖం పడుతుందని సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదెందుకైనా మంచిదేనంటూ అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళందరికీ పునరావాసం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే భద్రాచలంలో ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రస్తుతం గోదావరి దగ్గర ఉన్నటువంటి స్నానఘట్టాలు కావచ్చు, మెట్లు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పర్ణశాలకు సంబంధించి నారాచీరలు, సీతమ్మ నారా చీరలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆ ప్రాంతం అంతా జలదిగ్బంధంలో కోరుకున్న పరిస్థితి. వాజేడు వెంకటాపురం నేషనల్ హైవే సంబంధించిన ఛత్తీస్గఢ్ ప్రాంతం అంటే రహదారికి సంబంధించిన రహదారి పైన కూడా జలదిగ్బంధంలో చేరుకోకపోవడంతో ఆ గ్రామాలకు మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా కిండర్సాని అంటే తాలిపేరు ప్రాజెక్టు కూడా దాదాపు 26 గేట్లు కూడా ఎత్తివేసి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా సురక్షితంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. కిన్నెరసాని రిజర్వాయర్లకు మాత్రం జలకళను సంతరించుకుంది. 4 గేట్ల ఎత్తు కూడా మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి, భారీగా కురుస్తాయన్న అధికారులు అంచనాలతో ఒకవైపు అప్రమత్తతతో ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, భద్రాచల గోదావరి వరద ఉధృతి పైన కూడా మంత్రులు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణహాని లేకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి. అధికారులు కూడా ఎవరు కూడా సెలవులు తీసుకోవడానికి లేదు, నిరంతరం విధుల్లో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూసాం. 18వ తారీఖున పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి. 2 హెలికాప్టర్ల ద్వారా అధికారులు అటు కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా వారిని కాపాడిన పరిస్థితి మనం పెద్దవాగు ప్రాజెక్టులో చూసాం. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో గతంలో 73 అడుగులకు పైగా గోదావరి చేరిపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న భద్రాచల పట్టణ వాసులు మళ్లీ గోదావరి ఎగువన కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎగువ బాగా కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ తో ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాళేశ్వరం నుంచి విడుదల చేసిన నీటిని కూడా భద్రాచలం గోదావరికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా భద్రాచలానికి సంబంధించి రాత్రి లోపు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత దాదాపు 8 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్న ప్రాంతంలో ఏపీకి సంబంధించి వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాన్ని కూడా వరద నీరు ముంచెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. కిండర్సాని ప్రాజెక్టుకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే మరో 2 రోజుల పాటు ఇలాగే కొనసాగితే మాత్రం ఇప్పటికే సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఓసీకి కూడా అంతరాయం కలిగిన పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే మాత్రం వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.